ఈ డేరా బాబాలు, ఈ దొంగ పాస్టర్లు ఇవన్నీ చేసే ఫేక్. ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే. ఎందుకంటే చివరి దినాల్లోకి వచ్చేసరికి బైబిల్లో ఉంటుంది, చివరి దినాల్లోకి వచ్చేసరికి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు లెగుస్తారంట. వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుంది. మన మైండ్ ఎప్పుడైతే లోన్లీగా, ఎలోన్గా ఉంటుందో దురాత్మ సాతాను ప్రభావం చూపుతాడు మన మీద. దీని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని అమ్మో ఆత్మ వచ్చేసింది, మా నాన్న ఆత్మ, అమ్మ ఆత్మ ఇట్లా వచ్చేసింది, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే సాతాను మనం ఎప్పుడైతే డిప్రెస్డ్గా ఉంటామో, మనం ఎప్పుడైతే లోన్లీగా అంటే ఏమంటారు కృంగుదలలో ఉంటామో, ఈ కృంగుదలలో ఉన్నప్పుడే సాతాను మన మీద అటాక్ చేస్తాడు. అది అంతేగాని ఈ పాస్టర్లు ఎల్లగొట్టేస్తున్నారు, స్వస్థతలు వచ్చేస్తున్నారు. స్వస్థత అనేది ఒక విషయాన్ని చెప్తున్నా, స్వస్థత అనేది మీలోనే ఉంటుంది.